మీరు పెట్టే డబ్బులకి వర్తబుల్ మూవీ. ఫస్ట్ టైం తెలుగులోనే ఎన్నో హాలీవుడ్ రేంజ్ మూవీలు ఇంతకుముందు ప్రభాస్ గారు చేశారు. ఇది దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. వాళ్ళు ఎంత కష్టపడి అయితే చేశారో మనం అంతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, నో స్పాయిలర్స్, దట్స్ ఇట్. మూవీ చాలా బాగుందండి, ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవలసిన మూవీ. మీరు పెట్టిన డబ్బులకి ఇది 100% వర్తీ అనమాట. సో అందుకోసమే మేము ఆల్రెడీ ముందుగానే మూవీ చూసాం కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్గా మేము వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మా కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో మేమే డబ్బులు వేసుకుని మేమే చేస్తున్నాం. సో అది నెక్స్ట్ లెవెల్ అండి. అయ్యో అసలు ఆయనది చూసుకోవాల్సిన అవసరం లేదు. మీది ఇప్పుడు ఎంత పెట్టుబడి అయితే పెట్టారో దానికి 10 రెట్లు వచ్చే అవకాశమే ఉందండి, తగ్గే అవకాశం అయితే లేదు. మళ్ళీ ఇంకొకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు బాక్స్ ఆఫీస్ సౌత్లోని మన తెలుగు వాళ్ళది సత్తా చాటి చెప్పారు వీళ్ళు. అసలు జనరల్గానే ప్రభాస్ గారి హైట్కి మ్యాచ్ చేస్తూ విలన్సే లేరు. అమితాబ్ బచ్చన్ గారు చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఒక సమవిద్యులు అంటారు కదా, అలా ఉన్నవాళ్ళు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో, ఒక దండయాత్ర అంటారు కదా, అది ఆ రేంజ్ ఇచ్చారు. ఆవిడ అసలు చూసుకోవాల్సిన అవసరం లేదండి. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ ఇది, అసలు క్రేజ్ ఇది. అయితే నాకు తెలిసి ట్రస్ట్ మీ ఈ రికార్డ్స్ ఇంకెవరు బ్రేక్ చేయలేరు. ఇంకేది ఆల్మోస్ట్ బాహుబలి ఇస్ నథింగ్ దీని ముంగట. ట్రస్ట్ మీ అంత ఈ లెవెల్కి ఉంటుందనే మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంది మూవీ, ఆసమ్ మూవీ. అసలు అంటే లైక్ హాలీవుడ్ని మించిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. హాలీవుడ్ మూవీ లిటరలీ అది మన మూవీ అన్నట్టు కాకుండా అసలు లిటరలీ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ యాక్చువల్లీ. ట్రస్ట్ మీ, ఐ డోంట్ థింక్ ఇంకా ఏ మూవీ కూడా ఇండియన్ మూవీ ఈ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. లిటరలీ హీరోయిన్ దీపికా పదుకొని అంతా అంటే లైక్ ఇట్స్ ఆల్ గుడ్. అంటే నాట్ జస్ట్ వన్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్గా చూపించినాడు. ఆల్మోస్ట్ అందరూ అంటే టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ ఉన్నారు ఈ మూవీలో. అంటే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అంతమంది ఉంటారా అని చెప్పేసి. చాలా మంది ఉన్నారు, చాలా బాగుంది మూవీ మాత్రం 100. బుజ్జి ఇస్ క్రేజీ యాక్చువల్లీ. బుజ్జి అండ్ అమితాబ్ బచ్చన్ గారిని యంగ్ లుక్లో చూపించినారు. అండ్ అంటే ద టాలెస్ట్ గై అన్నట్టు చూపించినారు కదా. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అరే అసలు దట్ కెమిస్ట్రీ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. అంటే కామెడీ అంటే చాలా బాగా తీసుకెళ్ళినారు అసలు. అది అంటే ఆ పార్ట్ మాత్రం ఎవరు మిస్ చేయకూడదు అసలు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అస్సలు మిస్ చేయకూడదు. బెస్ట్ పేర్ అది యాక్చువల్లీ. డెఫినెట్లీ ఎస్ దట్స్ అ బిగ్ ఎస్ యాక్చువల్లీ. చాలా బాగుంది మూవీ అయితే. ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఫ్రమ్ దిస్ డైరెక్టర్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ యూనో ఇంకా నాకు తెలిసి బాలీవుడ్ అంటారు కదా, బాలీవుడ్ ఎందుకు పనికిరాదు, ఇంకెవరు ఈ రికార్డ్స్ని మాత్రం ఎవరు రీచ్ కాలేరు. అండ్ నో బడీ కెన్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ నాగశ్విన్ మాత్రం ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొని చాలా మంచి పని చేశారు యాక్చువల్లీ. కమల్ హాసన్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్, ఐ బిలీవ్ యూనో, బికాజ్ నెక్స్ట్ పార్ట్లో మాత్రం కమల్ హాసన్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ పార్ట్. బాగుంటుంది. యా దే ఆల్ మేడ్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా లేచి అందరు క్లాప్స్ కొట్టినారు ఇవాళ ఫస్ట్ టైం. అయినా ఇట్ వాజ్ లైక్ వెరీ ఫన్ వాచింగ్ దిస్ మూవీ అండ్ ఇట్ వాస్ రియలీ గ్రేట్. అయినా నేనైతే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ యూనో ఐ విట్నెస్ దిస్ షో ఫస్ట్ షో ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఓట్ టు కర్ణ.